అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ను ఉద్దేశిస్తూ చేసే ప్రకటనల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రస్తావిస్తూ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రష్యా చమురు కొనుగోళ్ల విషయంపై ట్రంప్ స్వరం మార్చారు. ఇప్పటి వరకు ఆ దేశ చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందంటూ ట్రంప్ ప్రకటిస్తూ వచ్చారు. తాజాగా భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనబోదంటూ వ్యాఖ్యానించారు. వైట్ హౌస్ లో దీపావళి వేడుకలను నిర్వహించారు. ఇందులో ట్రంప్ తో సహా కీలక అధికారులు పాల్గొన్నారు. ప్రధాని మోదీతో మాట్లాడానని, తమ మధ్య గొప్ప సంభాషణ జరిగిందని, అనేక విషయాల గురించి మాట్లాడుకున్నామని చెప్పారు. వాణిజ్యం గురించి చాలాసేపు చర్చించామని, ఆయనకు దానిపై చాలా ఆసక్తి ఉందన్నారు. ఇరు దేశాల మధ్య కొన్ని ముఖ్యమైన ఒప్పందాల కోసం పనిచేస్తున్నామని ట్రంప్ తెలిపారు. రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనబోదని వ్యాఖ్యానించారు. అయితే మొన్నటి వరకు ఈ చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందంటూ ట్రంపే స్వయంగా ప్రకటించారు. ఈ విషయంలో తాజాగా అధ్యక్షుడి స్వరం మారింది. అయితే ట్రంప్ మోదీ ఫోన్ సంభాషణ గురించి భారత్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. Working on some great deals between our countries. I spoke to Prime Minister Modi today, as I mentioned before, and we just have a very good relationship. And he's not going to buy much oil from Russia. He wants to see that war end as much as I do. He wants to see the war end with Russia, Ukraine. And as you know, they're not going to be buying too much oil. So they've cut it way back, and they're continuing to